హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడుతూ ముఖ్యంగా అమెరికాలో ఐటీ మార్పుల గురించి. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ముఖ్యంగా స్టూడెంట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ న్యూస్ గురించి చెప్పడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం మరొక అప్డేట్, అంటే ఐటీలో చాలా కీ చేంజెస్ తీసుకొస్తుంది అమెరికన్ గవర్నమెంట్ అని వినిపిస్తూ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఐటీ సెక్టర్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. ట్రంప్ తను అనౌన్స్ చేసినటువంటి ఒక ప్రోగ్రాంలో అబౌట్ 64 lakh crores ఆఫ్ ఇండియన్ కరెన్సీలో మనం చెప్పాలంటే ఏఐకి తన ప్రోత్సాహకాలు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి తను అనౌన్స్ చేయడం జరిగింది. ఇంత పెద్ద పెట్టుబడులు అన్నది ఏ గవర్నమెంట్ యుఎస్ ఇప్పటివరకు ఉండేతారో ఏ గవర్నమెంట్ దాని పెట్టుబడి పెట్టలేదని చెప్పచ్చు. అంటే అది ఎంత పెద్ద అమౌంట్ అంటే కొన్ని కంట్రీస్ యొక్క జీడిపికి అని చెప్పచ్చు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంపిటీషన్ ఒకటి నడుస్తుంది. టిక్టాక్ గురించి ఉండేటువంటి కాంపిటీషన్ కానీ కొన్ని సంస్థల యొక్క కాంపిటీషన్ కానీ. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో కొంతమంది ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. ఓపెన్ ట్రూత్ అందరికీ తెలిసిందే అది. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పటివరకు సాఫ్ట్వేర్ సెక్టర్లో చైనా కొంచెం ముందుకు వెళ్తుంది. చైనా నుంచి కొంచెం అడ్డుకోవాలా, చైనా నుంచి మనం ఎదుర్కోవాలా, చైనా నుంచి కాంపిటీషన్ కన్నా మనం ముందు కనపడాలా, మళ్ళీ మగ మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అని చెప్పేసి అన్న దాంట్లో ఏం చేశారంటే ఈ సాఫ్ట్వేర్ సెక్టర్స్లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. ఈ సాఫ్ట్వేర్ సెక్టర్స్లో మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం పైన టాప్ పొజిషన్లో మనం ఉండాలా, మనం రేసెస్లో ముందు వెళ్ళాలా. ఏదైనా సరే అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెంబర్ 1 కంట్రీ కింద ప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సాఫ్ట్వేర్ సెక్టర్స్లో మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు జరుగుతున్న పురోగతి మొన్నటి వరకు ఏంటంటే ఈ యుఎన్ఓ ఆధ్వర్యంలో కూర్చున్న కంట్రీస్ అన్ని కూర్చుని అనేకమైన డిస్కషన్ చేసినాయి. ఏమంటే నేను పెద్ద లిమిటెడ్గా దాని ప్రోత్సాహం ఇవ్వాలి, ఎక్కువ ఎక్సెస్ ఇవ్వద్దు, కొన్ని రంగాల్లో తీసుకురావద్దు అని చెప్పడం జరిగింది. కానీ యుఎన్ఓకి ఒక కొరగానికి కొయ్యి కింద చెప్పాలి ట్రంప్ని. ఆయన ఏమన్నాడంటే లేదు, నథింగ్ డూయింగ్, నేను ఏఐకి నా గేట్స్ అని ఓపెన్ చేశాను, రీసెర్చ్ అనేది జరగాలి, అన్ని రంగాల్లో రీసెర్చ్ చేయాలి అని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు. ఇది ఇండియాకైతే ఇట్స్ ఎ బిగ్ న్యూస్. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, మన మెయిన్ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏ బాయ్ బోర్న్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్ర ఈజ్ ఏ బాయ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక నాడు ఉంది. అంటే ఇంజనీర్స్ అంతమంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఈ ఎంఎస్ చేయటానికి కానీ లేకపోతే జాబ్స్ కానీ యుఎస్ సర్చ్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఏఐ అన్నది వీళ్ళకి కొన్ని కోర్సెస్ చేసిన తర్వాత ఏఐలో వీళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వటానికి చాలా ఎక్కువ వ్యాక్యూమ్ అయితే అక్కడ ఉంది. ఐటీ సెక్టర్స్లో ఇండియన్స్ వెళ్ళి అక్కడ దే కెన్ టేక్ ఏ గుడ్ ఆపర్చునిటీ దేర్. ఏఐ పెరుగుతుందంటే మిగతా సాఫ్ట్వేర్ సెక్టర్స్ అన్నీ పెరుగుతున్నట్లు లెక్క. అంటే ఎట్ ప్రజెంట్ ఇప్పటికిప్పుడైతే భయాందోళన చెంది ఐటీ ఎంత పడిపోతుందని చెప్పి ఈ షేర్ మార్కెట్లతో ఎప్పుడు విరాట్ చాలా పెద్ద తప్పు ఏంటంటే షేర్ మార్కెట్ నమ్ముకునేది గుండె పట్టేసి అయ్యి బాబా షేర్ పడిపోయింది, షేర్ మార్కెట్ పడిపోయింది. షేర్ మార్కెట్ ఈజ్ డిఫరెంట్, ఐటీ సెక్టర్ ఈజ్ డిఫరెంట్, షేర్ మార్కెట్ ఈజ్ డిఫరెంట్, గవర్నమెంట్ పాలసీ ఈజ్ డిఫరెంట్. అది షేర్ మార్కెట్ అంటే ఎట్లాంటిదంటే పొయ్యి మీద పాలు పెడితే పెంచితే పొంగు వస్తుంది, తగ్గిస్తే తగ్గిపోద్ది. బట్ ఈ ఐటీ సెక్టర్ ఇస్ డిఫరెంట్, జాబ్స్ అనేది డిఫరెంట్. ఈ ఐటీ సెక్టర్స్లో ప్రతిదాన్ని ఇప్పుడు చూసుకోండి, మనం రెగ్యులర్ పేపర్లో చూసుకుంటున్నాం. ప్రతి చోట హాస్పిటల్ సెక్టర్స్లోను ఈ మిలిటరీ సెక్టర్స్లోను ప్రతి చోట వస్తుంది అంటే అంతమంది ఎంప్లాయీస్ కావాలి కదా. వెరీ ట్రూ. వాళ్ళు ఎవరు ఆర్డినరీ ఒక టెక్నికల్ ఎంప్లాయీ, ఒక మెకానికలో లేకపోతే ఒక ఎలక్ట్రికల్ ఉన్న వాళ్ళు ప్రొడక్ట్కి సంబంధించిన దానికి సంబంధించిన ఎంప్లాయీ ఆపర్చునిటీస్ అనేవి వేరేగా ఉంటూ ఉంటాయి. ఆ ప్రొడక్ట్ హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం, అందులో దాన్ని బట్టి స్టాక్ మార్కెట్ సంబంధించిన చేంజెస్ అనేవి వేరే ఉంటాయి. సంహౌ రిలేటబుల్ ఉన్న ఒక గ్యాప్ అనేది ఉంటుంది, గ్యాప్ ఉంటుంది ఇంపాక్ట్కి. ఈ ఐటీ సెక్టర్ అనేది ఎట్లాంటిదంటే సెక్టర్ వచ్చింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఐటీ సెక్టర్ పెరుగుతున్నట్లు లెక్క. వీళ్ళందరూ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, EEE చేసిన వాళ్ళు రారు కదా. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, లేకపోతే కంప్యూటర్ కోర్సెస్ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఐటీ సెక్టర్ ఈజ్ బ్లూమింగ్ అప్.
ఇప్పుడు తన ఇన్ని $1 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాడు అంటే ఆ $1 బిలియన్ సంబంధించిన సెక్టర్ ఒకటి పెరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఐటీ సెక్టర్ పెరుగుతుంది అక్కడ. నీకు నచ్చినట్టు పెరగాలి, ఇంకో రకంగా పెరగకూడదు అనేది తప్పు. తను ఒక డిజైన్ చేశాడు దాని మీద. మెయిన్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కానీ, గవర్నమెంట్లో ఉండేటువంటి మిగతా మెంబర్స్ అందరూ కూడా, రామస్వామిని తీసుకుందాం, వీళ్ళందరూ సాఫ్ట్వేర్ సెక్టర్స్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. వీళ్ళందరూ అక్కడ పెట్టుబడులు పెడుతుంది దేనికి? అవి పెరగాలనే కదా. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ సెక్టర్ ఈజ్ గ్రోయింగ్ అప్. అంటే ఇప్పుడు ఏంటి, యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా తీసుకోదు, ఏదైనా ఇమీడియట్ పాలసీస్ ఒకటి తీసుకోవద్దు, బడ్జెట్స్ వస్తే కానీ మనకు తెలియదు. ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ సెక్టర్స్లో కోణాలు మారుతున్నాయి కానీ సెక్టర్ మాత్రం విపరీతమైన గ్రోత్ ఉంది. నా ఉద్దేశ ప్రకారం ఖచ్చితంగా ఒక 6 to 7 months తర్వాత సాఫ్ట్వేర్ సెక్టర్ ఎంత పెరుగుతుంది అనేది మనకి ఈజీగా కనబడిపోతుంది. ఏ సెక్టర్స్ పెరుగుతున్నాయి అంటే స్టూడెంట్స్ కావాలా, ఏ టెక్నీషియన్స్, ఎవరు నో సీనియర్ ఈజ్ దేర్. అది వచ్చి 4 years అంతా అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ వచ్చి 4 years అయినట్టుంది హార్డ్లీ. ఈ లోపల ఉండే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు అంటే ఇంకా పెరగాలి సెక్టర్స్లో. ఇక ముందు భవిష్యత్ అంతా ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. దీనిని క్యాచ్ చేయాలి అని ట్రంప్ ఏదైతే ముందుకు వచ్చి తీసుకున్నాడో, దీని కాంపిటేటర్ తను చైనా. ఈ సెక్టర్ తను తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ సెక్టర్ ఈజ్ నియర్లీ కమింగ్ ఫ్యూచర్ ఒక భూమి కింద పెరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా చాలామంది మరొకసారి భయపడతా ఉన్నారు. సో అలా కాకుండా చాలా పాజిటివ్గానే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా డెవలప్మెంట్ వస్తుందంటే దాని నుంచి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పుట్టుకొస్తాయని మీరు చెప్పిన విధానం కానీ, అండ్ మరీ ముఖ్యంగా ట్రంప్ అనే పర్సన్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్కి అయితే వ్యతిరేకం కాదు, ఓన్లీ ఇల్లీగల్గా కానీ లేకపోతే ఎవరైతే మెరిట్ లేకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం వ్యతిరేకం అనే విధంగానే ఆయన చర్యలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో దాని ప్రకారం చూసుకున్నా కూడా మీరు మీ స్కిల్ సెట్ పెంచుకోవడం, మీ మీద మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఈ నాలెడ్జ్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికి సంబంధించిన విషయాలు మీకు మరింత అవగాహన కావాలి ఇమిగ్రేషన్కి సంబంధించి అనుకున్నా, లేదంటే ఆ కంట్రీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఇమిగ్రేషన్ పరంగా లా అవాయిడింగ్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా మీ ఇంటి వాళ్ళు చిక్కుకున్నా దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారిని మీరు సంప్రదించవచ్చు. అలాగే మీకు ఏ స్పెసిఫిక్ ఎపిసోడ్ సార్ నుంచి కావాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.